ప్రస్తుతం మనము డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అయ్యప్ప స్వాములు నిరసన చేస్తున్నారు. వారిని తెలుసుకుందాం, అసలు ఎందుకు నిరసన చేస్తున్నారు, ప్రాబ్లం ఏంటని. స్వామి శరణం స్వామి. అయ్యప్ప దీక్షలో ప్రతి స్వామికి స్వేచ్ఛ ఉండాలి స్వామి. ఏ స్వామి అయినా మాల వేసుకొని దీక్షగా మంచి పద్ధతిలో నడుస్తాడు స్వామి. అలాంటి ఒక మన పోలీసు స్వాములకు దీక్ష వేసుకుంటామంటే వాళ్ళకు మెమోలు ఇవ్వడము అది సరికాదు స్వామి. రేపటి ఏ సందర్భంలోనైనా కానీ అలాంటి ఏ ఆంక్షలు లేకుండా స్వాములందరికీ స్వేచ్ఛ ఇవ్వాలని కోరుకుంటున్నాం స్వామి. అదేవిధంగా స్వామి అంటేనే స్వామి భక్తిలో ఉంటారు, స్వామి దీక్షలో ఉన్న స్వామి ఎలాంటి తప్పుడు పని చేయకుండా దీక్షగా మంచి పద్ధతిలో ఉంటారు స్వామి. అలాంటి స్వాములను ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ ఈ నిరసన దీక్ష చేస్తున్నాం స్వామి. స్వామియే శరణమయ్య. స్వామి మాల ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దనేది మేము మెన్షన్ చేసారు, దాని మీద మేము స్వామి అందరికీ ఉండాలి స్వామి. మా ఒక్క అయ్యప్పలకే కాదు, ప్రతి వారికి కూడా ఒక్క మతానికే కాకుండా ప్రతి మతానికి కూడా ఆ పద్ధతి ఉంటే మేము కూడా దాన్ని అగ్రి చేస్తాం స్వామి. అది కాకుండా ఓన్లీ ఖాళీ అయ్యప్పలకే నల్ల డ్రెస్ వేసుకోకూడదు అనేది చెప్పడం సరికాదు స్వామి. అది అందరికీ ఆ రూల్స్ పాటించి అన్ని మతాల వారికి కూడా అది కరెక్ట్గా అనుకుంటే అందరికీ అదే పద్ధతి పాటిస్తే మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం స్వామి. కానీ ఓన్లీ అయ్యప్పలు మాత్రమే మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకోవద్దు అంటే మాత్రం అది సరికాదు స్వామి. దాన్ని మేము ఎప్పుడు కూడా ఒప్పుకోము స్వామి. దాన్ని ఖండిస్తూనే ఉంటాము. అది స్వాములు మాల వేసుకొని నల్ల డ్రెస్ వేసుకున్నా కూడా పోలీస్ స్వాములు కూడా మళ్ళీ వాళ్ళు డ్యూటీలో పోయినప్పుడు వాళ్ళ డ్రెస్ వేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు స్వామి. మేము దానికి ఏడా అభ్యంతరం చేయట్లేదు. కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ కానీ స్పందించి తప్పకుండా అయ్యప్పలకు సపోర్ట్గా ఉండాలి. మన కేరళ రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అది అలాంటిది మన రాష్ట్రం నుండి కూడా కేరళ రాష్ట్రానికి మనము మాట్లాడి చేయాలని చెప్పి మనం చేస్తున్నాం సార్. మనతో పాటు మరో అయ్యప్ప మాలధారణ వేసిన వారు ఉన్నారు. అనేది చెప్పండి, అలా ఇలాంటి సమస్యలు రెగ్యులర్ వస్తున్నాయి, అయితే మీరు దీన్ని ఎలా ప్రతి పర్మనెంట్ సొల్యూషన్ ఇలా సీఎం సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఏదైతే పట్టించుకోవాలి మన సామ్లను అందరినీ. ఎందుకంటే గతంలో కూడా ఆడ ఎట్లా అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కానీ అక్కడ ఎటువంటి సౌకర్యం లేదు. మనకు చిన్నపిల్లలు వచ్చినా కానీ పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చినా కానీ వాళ్ళకి ఎట్లా అంటే పక్క తోవ నుంచి చూపెట్టాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ప్రతి సామ్లకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మన సంఘటనకు నిరసనగా అయ్యప్ప స్వామి భక్తులు ఏ డీసీపీ గారైతే ఈ యొక్క అయ్యప్ప మాల ధారణ వేసినటువంటి పోలీసు అధికారిపై మెమో జారీ చేసిన సందర్భంలో కూడా నిరసన తెలపడం, అదే రకంగా డీసీపీ గారిని కలిసి ఈ విషయంలో మరి ఇమీడియట్ గా ఈ యొక్క మెమోను ఉపసంహరించుకొని ఎక్కడ కూడా హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా హిందువుల యొక్క ఆచార వ్యవహారంలో పోలీసు యొక్క జోక్యాన్ని ఖండిస్తూ, అదే రకంగా అయ్యప్ప స్వామి యొక్క రాష్ట్ర అయ్యప్ప సేవా సమితి, అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బాలకృష్ణ గురుస్వామి గారు ఏఏసీ ఈ యొక్క సంస్థకు నేతృత్వం వహిస్తున్నది. మేము ఒకటే ప్రశ్నించగలుగుతున్నాం, యథా రాజా తథా ప్రజ అనేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారుల తీరు కానీ మనందరం కూడా ప్రతిరోజు హిందువుల వ్యతిరేక భావజాలాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు పోలీసు వ్యవస్థ అంటే అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఆ వ్యవస్థలో అందరికీ సరైన న్యాయం చేయాలి స్వామి. అనాది కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ డీజీపీ ర్యాంక్ వరకు కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నారు స్వామి. ఈరోజు చాలా బాధాకరం. కృష్ణకాంత్ గారికి ఇచ్చిన మెమో చూసి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించడం జరిగింది స్వామి. ఈరోజు మీరు ఇచ్చిన మెమోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్యూటీలు చేసేవారు ఎటువంటి పరిస్థితుల్లో గడ్డాలు కానీ మీసాలు కానీ లేకుండా, చెప్పులు లేకుండా మీరు డ్యూటీ చేయరాదని చెప్పి మీరు ఆ మెమోలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని చెప్పి సివిల్ కోడ్ అని రాసి పక్కన బ్లాక్ డ్రెస్ అని రాసిరు. అంటే దీనిపై ప్రత్యేకంగా అయ్యప్పలను
మీరు టార్గెట్ చేసి ఇస్తున్నట్టుగా మాకు ఆ లెటర్లో అనిపించింది. కాబట్టి ఈరోజు ప్రతి పోలీస్ అధికారి కూడా వారి మతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఉందో మతపరమైన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా మాలలు కానీ ధరించే అవకాశం ఉంది. మీరు పోలీస్ రూల్స్ బుక్ అంటున్నారు, ఈ పోలీస్ రూల్స్ బుక్ ప్రకారం మీరు డ్రెస్ వేసుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పిన విషయం ఏంటంటే లీవ్ పెట్టి పోలీస్ వాళ్ళు వెళ్ళమంటే ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి వాళ్ళు 41 రోజు లీవ్ పెట్టినట్టయితే వారికి లాస్ ఆఫ్ పే వచ్చి వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో పుట్టి ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అయ్యప్ప మాల వేసుకునే హక్కు ఉన్నది. ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. ఈరోజు అయ్యప్ప అని మాల వేసుకున్న పోలీస్ అధికారి ఎవరు డుమ్మాలు కొట్టరు, ఎస్కేప్ గారు వాళ్ళ డ్యూటీ నుంచి. ప్రతి పోలీస్ అధికారి మాల వేసుకొని నియమబద్ధంగా నీతిబద్ధంగా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. కాబట్టి మీకు అయ్యే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ డ్రెస్ కోడ్ అంటే పోలీస్ వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు, మీద మాత్రం నల్ల కండువా వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. స్వామి దయచేసి నేను డీజీపీ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు హోంశాఖ మీ చేతుల్లో ఉంది. ఇలాంటి సంఘటనలు దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు జరగడం జరిగింది. మీరు హోంశాఖకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వండి. అయ్యప్ప స్వాములు అంటే నియమ నిష్టలతో క్రమశిక్షణతో మాల వేసుకుంటారు. పోలీస్ అధికారులైనా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఏ అధికారైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికత నేర్పాలని చెప్పి ఆ చిన్న పిల్లలకు మాలలు వేపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. అలాంటి తత్వంలో ఉన్న పిల్లలను అన్ని స్కూళ్ళ వారు కూడా ఆదరించాలి. అయ్యప్ప మాలకు రిస్ట్రిక్షన్ పెట్టొద్దని తెలంగాణ అయ్యప్ప జేఎస్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. మనతో పాటు యాకత్పుర ఎమ్మెల్యే కన్సల్టెంట్ వీరేందర్ యాదవ్ ఉన్నారు. ఆయన చెప్పండి సార్, ఇది గతంలో కూడా చాలా సార్లు జరిగింది, రెగ్యులర్ స్కూల్స్ లో కూడా ఇలానే జరుగుతుంది. అంటే మీరు దీని రెగ్యులర్ సీజన్ బేసిస్ చూస్తున్నారా, మీరు ఏమనుకుంటారు? చూడండి, ఇది కేవలం అయ్యప్ప మాల ధరించినప్పుడే కాదు, రెగ్యులర్ గా హిందూ ధర్మంపై కించపరిచే విధానంగా ఈ ప్రభుత్వం వైఖరిస్తున్నది. ఒక్కడే చెప్తున్నాము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాగే దాంతో పాటు ఒక చోటా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఈ పార్టీ ఏదో దాన్ని మద్దతు పెట్టుకొని ఈ మైనార్టీలందరూ వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అయ్యప్పలని దిగజార్చి మాట్లాడుతున్నారు. మరి ఏదైతే అయ్యప్ప అందరిలో ఉన్నారు, మరి యూనిఫామ్ వేసుకుంటూ కూడా వారిలో అయ్యప్ప ఉన్నారు. అంటే యూనిఫామ్ లో ఉన్నప్పుడు, పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరిస్తే ఎంతో మర్యాద పూర్వకంగా పోలీస్ యూనిఫామ్ వేసుకొని పైన అయ్యప్ప కండువా వేసుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉంటే మరి పూజలో ఉన్నప్పుడు మరి బొట్టు పెట్టుకుంటారు, గడ్డం పెరుగుతుంది, మరి అది తప్ప అంటున్నారా మీరు? ఏ విధంగా తప్ప అంటున్నారు? మరి అన్ని మతస్థులు ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని యూనిఫామ్ లో లేరా? మరి వాళ్ళకి వర్తించదా యూనిఫాము? మీరు ఒకటే వర్గాన్ని వెనక వేసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. హోంశాఖ, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, మీ చేతిలో హోంశాఖ ఉంది. ఇటువంటి జీవోలు రావటం చాలా తప్పు. గతంలో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటే కొన్ని విద్యా సంస్థలు మరి మైనార్టీ అంటే ఈ మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ లో మరి అనేక రకంగా ఇబ్బందులు చేస్తున్నారు. ఒక్కటే చెప్తాను, ఇది హిందూ రాష్ట్రము, హిందూ దేశము. మరి ఇక్కడ ఈ గుళ్ళ దగ్గర కానీ అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు కానీ మరి ఏ పూజలకైనా పర్మిషన్లు అంటూ మరి ఇబ్బందులు చేసే విధానంగా బాగుండదు. ఇక హిందువులు కళ్ళు తెరిచారంటే ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకటిసారి హెచ్చరిస్తున్నాము, మీరు ఏదైతే జీవో ఇష్యూ చేసినారో పోలీసు యూనిఫామ్ పైన అయ్యప్ప మాల వేసుకొని మరి నడవదని ఏదైతే చెప్పారో 40 రోజులు లీవ్ లో పోవాలని చెప్పినారో ఇది చాలా తప్పు. పోలీస్ యూనిఫామ్ లో ఉండి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో పోతున్నారు. మీరు ఇఫ్తార్ విందులు వేసుకొని షేర్వానీలు వేసుకొని పోయి ఖర్జూరాలు తినిపిస్తుంది. అక్కడెక్కడ పోయారు కమిషన్లు? మరి ఎక్కడైతే అయ్యప్ప దగ్గర వచ్చినప్పుడు మరి వీళ్ళెందుకు అయ్యప్ప పూజల దగ్గర రారు? ఈ విధంగా ఒకే మతానికి పట్టుకొని మీరు యాలాడుతున్నారే, ఇది చాలా తప్పు. సెక్యులర్ అని ఏ విధంగా అంటున్నారు? సెక్యులర్ అంటే అన్ని మతాలను కలుపుకొని నడిపించే ప్రభుత్వమే సెక్యులర్ ప్రభుత్వం. అంటే మీది సెక్యులర్ ప్రభుత్వం కాదు, మీది మైనార్టీ ప్రభుత్వం అని చెప్తున్నా. మీది మైనార్టీ ప్రభుత్వమా? ఇది ఒక ఉర్దూ రాష్ట్రం చేద్దాం అనుకుంటున్నారా, లేదా రజాకర్ రాష్ట్రం చేద్దాం అనుకుంటున్నారా? ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ హోమ్ మినిస్టర్ శాఖ,
ఏదైతే జీవో మీరు ఇష్యూ చేసారో వెంటనే దాన్ని ఉపసంహరించుకొని మరి పోలీస్ శాఖలో మరి అట్లాగే వేరే శాఖలలో ప్రభుత్వ శాఖలలో అయ్యప్పలు వేసుకున్న వారికి సమయం కేటాయించి వారు పూజలు చేసుకోవడానికి పూజలు పోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. మేము చేసే 30 రోజులు ఈ 40 రోజులు మరి వేరే మతస్థులు రోజుకి 5 సార్లు నమాజ్కు పోతున్నారే, ప్రతి శుక్రవారం నమాజ్కు పోతున్నారే, మరి వాళ్ళకి ఎక్కడ రూల్ పోతున్నది? ఒకటే అందరిని సెక్యులర్ అన్న విధానంగా సెక్యులర్ గా చూడాలి, లేకపోతే బాగుండదు. హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. ఓం స్వామి, ఓం స్వామి. ధన్యవాద్. మనతో పాటు మరో భక్తులు ఉన్నారు, పాలన తెలుసుకోండి. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ నిరసనలో మీరు మీ భాగం ఏమంటారు? నేను హైదరాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బీజేపీకి. నా పేరు కోటి ధర్మతేజ. నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. సెక్యులర్ అనే పదానికి అర్థమైంది. సెక్యులర్ అనే పదాన్ని అనామకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం మీద సెక్యులర్ అనే పేరుతోని నానాటికి కూడా ప్రజల యొక్క మానాలను, హిందువుల యొక్క ఏంటి మెజారిటీ ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చాలా వరకు తుంగలో తొక్కుతున్నటువంటి ఈ సెక్యులర్ పదానికి నిజమైనటువంటి నిదర్శనం కాంగ్రెస్ పార్టీయే. సెక్యులర్ అనే పదానికి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో రాష్ట్ర పదాలు అర్థమైంది. సెక్యులర్ అనే రాజ్యాంగంలో నిన్ననే మనం ఒక రోజు చేసుకున్నాం రాజ్యాంగ పరిరక్షణ దినం అని చెప్పేసి. అలాంటి వాటికి తుంగలో తొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది రోజు రోజుకు ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారికి ఇలాంటి ఆంక్షలు విధించడం. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులు ప్రభుత్వ ఉద్యోగంలో డ్యూటీలు చేసుకుంటూ డ్రెస్ మీద పోయి ఖజర్పల్లి తింటలేరా, ఇస్తారు విందులకు పోతేలేరా, సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ రకంగా అయ్యప్ప స్వాముల మీద మీరైతే ఎలిగేషన్ పెట్టి మాట్లాడుతా ఉన్నారో, ఆ రోజు ఏమైంది మీ తెలివి అంటున్నా, ఆ రోజు ఏమైంది మీ డ్యూటీలు అంటున్నా, ఆ రోజు మీ యొక్క జీవోలు ఏమైనా అడుగుతున్నా. ఇదేనా మీ సెక్యులర్ ప్రభుత్వం యొక్క పరిపాలన అని చెప్పి అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడనే కాదు, దేశం మొత్తం మీద కూడా హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడుకుంటా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేడతో ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బోల్ స్వామి.